విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా, విద్యార్థులు దేశభావి నిర్ణేతలురా అన్న ఓ మహాకవి వాక్యాలను ఒక్కసారి స్మరించుకుంటే విద్యార్థి లోకం శక్తి సామర్థ్యాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతాయి. విద్యార్థి లోకానికి పర్యాయ పదం యువతరం. చదువులో, విజ్ఞతలో, విచక్షణలో, వివేకంలో, బాధ్యతలో, కుటుంబం పట్ల కర్తవ్యంలో, సమాజం పట్ల అవగాహనలో, తమ భవిష్యత్తు పట్ల ముందు చూపులో ఇవాల్టి మన యువతరం ప్రపంచానికే తలమానికం, ఆదర్శం. ఏమండి, మీ అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ వచ్చినట్టుంది. అవునండి. పోన్లేండి, ఓ 4 ఏళ్లు కష్టపడి చదివిస్తే అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, మీ బాధ్యత తీరుతుంది. అదృష్టవంతులు. మీరు మాత్రం అదృష్టవంతులు కారు. మీ అమ్మాయికి సీట్ వచ్చింది. రేపు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వస్తుంది. పైసా కట్నం లేకుండా పెళ్లి చేసి పంపిస్తారు. అంతా దేవుడి దయ. సివిల్ ఇంజనీర్ అయితే ఏంటండి, రియల్ ఎస్టేట్ బాగుంది, కన్స్ట్రక్షన్ కంపెనీలు పెరిగినాయి, చాలా అవకాశాలున్నాయి. అచ్చా, పెద్దయ్య, ఈ వయసులో నీకెంత కట్టం అవసరమా? ఓరి సత్తిగా, మనం గోడవాళ్ళం. ఇంతకాలం ఈ అడవిని నమ్ముకున్నాం, ఇప్పుడు మనుషుల్ని నమ్ముకున్నాంరా. మా చిన్నోడిని చదివిస్తే అదేందో పేదోళ్ళ కోటాలో సీట్ వచ్చింది. ఈ 4 ఏళ్ళు కాయ కట్టం చేసి వాడిని చదివిస్తే వాడికి ఉద్యోగం వస్తుంది, మన కట్టం తీరిపోద్ది. అవ్వడానికి మనం అగ్రకులమైనా అవసరానికి మాత్రం ఆఖరి కులంరా. మనకు బుద్ధిబలం తప్ప అంగబలం అర్ధబలం లేవు. ఏదో నిన్ను ఇంతవరకు లాక్కొచ్చాను. ఇక కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవడం నీదే బాధ్యత. అరే బేటా, ఇంతవరకు శ్రమపడి నిన్ను ఇంజనీరింగ్లో చేర్పించా. ఇక నుంచి నీ భాయి బెహన్ల మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత నీది పైన ఉంది. బాగా చదివి ఇంజనీరింగ్ పాస్ అయి మంచి ఉద్యోగం సంపాదించుకో బేటా. కూతురు పుట్టినప్పుడు కూడా ఇంత దిగులు పడలేదే, కొత్తగా ఇప్పుడు మొదలైంది. ఎందుకండి? అమ్మాయి గురించేనే. దీని గురించి దిగులెందుకండి? వచ్చే ఏడాదితో ఇంజనీరింగ్ పూర్తయిపోతుంది. క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగం వస్తుంది. అప్పుడు మాకు కావాలంటూ ఏ బంగారం లాంటి కుర్రాడో కట్టుకుంటాడు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలే పోతుంటే మనమ్మాయికి ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేదే. చదువుతో పాటు అమ్మాయి కూడా ఇక్కడే మన ఇంట్లో ఉండిపోవాల్సిందేనే. ఎక్కడికి తెచ్చేయమంటారా డబ్బులు? అవి ఏమన్నా మన ఇంట్లో చెట్టు కాస్తున్నాయా? ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు డబ్బులు, రెండో మాటే లేదు. అలా అంటే విన్నానా, ఇప్పుడు డబ్బులు కట్టకపోతే ప్రాజెక్ట్ వర్క్ ఆగిపోతుంది. అసలు చదువొద్దురా, ఏదో ఒక పని చేసుకోరా, నెత్తి నోరు మొత్తుకుని చెప్పాను. విన్నావా? నేను ఇంజనీరింగ్ చదువుతాను, అమెరికా వెళ్తాను అంటూ ఉన్న 2 ఎకరాల అమ్మించి ఫీజులు కట్టించావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ ఆర్థిక మాంద్యం వస్తుందని నేనేమన్నా కలగన్నానా ఏంటి? ఆర్థిక మాన్యమా? అదేంట్రా? కంపెనీలకి నష్టాలు వస్తున్నాయంట, ఉన్న పాత ఉద్యోగాలే తీసేస్తున్నారు, కొత్త ఉద్యోగాలు ఇవ్వరంట. యహబా, ఉద్యోగం నా చదువుకి ఫీజులు ఎందుకురా? రేపటి నుంచి ఏదో పని చూసుకో. రేయ్, నీ చదువు నీకు ఆచలు రేపుతుంది కానీ ఆకలి తీర్చదురా. సివిల్ ఇంజనీర్ చదువుదాం అనుకున్నా, కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ చదివితే గానీ ఉద్యోగం రాదబ్బా జాన్. ఏం ప్రభుత్వాలు అలా, ఇది చదివితే ఉద్యోగం ఇస్తామంటారు, అది పూర్తయ్యేలోపు ఇంకో చదువు అంటారు, అది చదివితే ఇంకొకటి. ఇస్తున్నాం అంటారు గాని ఏది ఇవ్వరు. ఈ చదువులు మనకు అచ్చిరావురా బేటా. ఏరా, చదువు పూర్తయిందా? ఉద్యోగం వచ్చుద్దంటావా? నేను కట్టెలు కొట్టుకుంటానన్న. తరతరాలుగా దేవుణ్ణి వేదాన్ని నమ్ముకుని పూజలు పునస్కారాలు చేసుకుంటూ వచ్చే గుప్పెడు బియ్యం 4 కొబ్బరి చిప్పలతో బ్రతికేస్తున్నావురా.
రే మొదటిసారి మన చీకటి బ్రతుకుల్లోకి వెలుగు తీసుకొస్తావనుకున్నాను రా. కర్మ. భగవంతుడా, అయినా ఇందులో నీ తప్పే ఉందిలేరా. తప్పు నాదే నాన్న. ప్రభుత్వం ఏదో ఒరగబెడుతుందని నమ్మాను. నిరాశ, నిస్పృహ, బాధ, ఓటమి, భయం. యువత ఆవేశపరులు, అమాయకులు. ఆవేశంలో ఎటైనా వెళ్ళొచ్చు, నిరాశలో తప్పుదారి తొక్కొచ్చు. ఏంటి బాసు, ఉద్యోగం వచ్చిందా పోయిందా? వస్తేనే కదా పోవటానికి. ఏం చదువుకున్నావు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అవునా? అందులో బాంబులు తయారు చేయడం నేర్పిస్తారట? అవును. చేస్తావా? క్యా బాయ్, చదువుకుంటానన్నావు, ఉద్యోగం చేస్తానన్నావు. అటువైపు వస్తావా? ఏమండి, ఒక డబ్బాను ఒకరానిస్తారా? ఎల్లవయ్యా, చావడానికి నా షాపే దొరికిందా? రే చూడండిరా, చదువుకున్నోడు కట్టెలు కొట్టుకోవడానికి వచ్చాడు రోయ్. అంకుల్, నేను ప్రియ ఫ్రెండ్ ని స్వప్నని మాట్లాడుతున్నాను. తను చాలా డిప్రెసివ్ గా ఉంది. చదువు పూర్తయినా జాబ్ వచ్చే ఛాన్స్ లేదన్న భయంతో ఏవో పిచ్చి వేషాలు వేస్తుంది. మేమంతా తనకి ధైర్యం చెప్పి ఆపాం. వీలైతే ఒకసారి మీరు ఫోన్ చేసి మాట్లాడండి అంకుల్. ఉంటాను. అప్పుడే మొదలయ్యింది మీకోసం యాత్ర. రాష్ట్రం నలుమూలల చంద్రబాబు పర్యటన. ప్రజల మనసుల్లోకి, కష్టాల్లోకి, ఆశల్లోకి, ఆశయాల్లోకి తొంగిచూస్తూ, మనసును తడుముతూ ఎవరికి ఏం కావాలో తెలుసుకునే పర్యటన. స్వయాన ఆర్థికవేత్త అయిన చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని గమనిస్తూనే ఉన్నారు. దానివల్ల రాష్ట్రంలోని దుష్పరిణామాల్ని ఊహిస్తూనే ఉన్నారు. రాను రాను దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ఆర్థిక సలహాదారులతో సమావేశమై ఇదే పరిస్థితి కొనసాగితే 2020వ సంవత్సరానికి రాష్ట్రంలో 33% పైగా నిరుద్యోగులవుతారని తెలుసుకున్నారు. యువతలో అడుగంటిపోయిన ఆశని చిగురింపచేయాలి. వాళ్లు పౌరులుగా తలెత్తుకొని నిలబడడానికి చేయూతనివ్వాలి. ఇందుకు ఏ విధానాన్ని అవలంబించాలి, ఏ ప్రణాళికను రూపొందించుకోవాలి అన్న చంద్రబాబు ఆలోచనల మస్తిష్కంలోంచి వెలువడిందే యువత సాధికారత పథకం, యూత్ ఎంపవర్మెంట్ స్కీమ్. ఏమిట్రా అంత ఆనందంగా ఉన్నావు? నాకు ఉద్యోగం వస్తుంది నాన్న. ఎలారా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నాకు ఉద్యోగం వస్తుంది నాన్న. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్హతలను బట్టి ఉద్యోగాలిచ్చి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్కి 8,000, గ్రాడ్యుయేట్స్కి, డిప్లొమా హోల్డర్స్కి 6,000, ఇతరులకి 4,000 ఇచ్చి యువతకి కనీస ఉపాధి భద్రత కల్పిస్తుంది అన్న. అబ్బాజాన్, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకు 1,000 రూపాయలు నిరుద్యోగ వృత్తితో పాటు అదనంగా ట్రైనింగ్ సెంటర్లు పెట్టి మాకు దేంట్లోనైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇప్పిస్తానని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. అలా జరిగితే మనకు ఉద్యోగం రాకపోయినా ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు అబ్బాజాన్. అచ్చా, ఆ చంద్రబాబు నాయుడిని అల్లా సల్లంగా చూడాలా. తెలుగుదేశం అధికారంలోకి రావాలా బేటా, అధికారంలోకి రావాలా. గతిలేని పరిస్థితుల్లో ఏమీ తోచని నిరాశతో ఈ బాంబులు తయారు చేసే పని ఒప్పుకున్నాను. ఇక నాకు అవసరం ఉండదు. మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నాలాంటి నిరుద్యోగులకి మంచి రోజులు వస్తాయి. ఇక ఇలాంటి తప్పుడు పనులు చేయను. నాకు ఉద్యోగానికి ఆలస్యం అయితే ఏంట్లే నాన్న. అదేమిటమ్మా? తాను గెలిస్తే నాలాంటి వాళ్ళందరికీ నెలకి 1,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తాన్నాడు చంద్రబాబు. ఈలోగా ఉద్యోగానికి ట్రై చేసుకోవచ్చు కదా. నిజమేనమ్మా. నీలాగా చదువుకుని ఉద్యోగాలు రాని వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనమందరం చంద్రబాబుని గెలిపించుకోవాలి. దానికి మనం ఏం చేయాలండి? సైకిల్ గుర్తుకే ఓటేయాలి. అయితే మన ఓటు సైకిల్ గుర్తుకే.
ఈ చిరునవ్వులు శాశ్వతం కావాలంటే, తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కావాలని కోరుకునే తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరాలంటే మనందరి పార్టీ తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం. మనందరి గురించి ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర పరిపాలనా బాధ్యతల్ని అప్పగిద్దాం. రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. తెలుగుదేశం పార్టీ యువతీ యువకుల పార్టీ, యువత గురించి ఆలోచించే పార్టీ, యువత భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దగలిగే పార్టీ, యువతరం తమ పార్టీ అని చెప్పుకునే పార్టీ అని నిరూపిద్దాం. ఇది మనందరి బాధ్యతగా గుర్తిద్దాం. జై యువతరం, జై తెలుగుదేశం. తెలుగుదేశం 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 తెలుగుదేశం.